హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవాళ ఈ వేస్ట్ క్యారీ బ్యాగ్స్తో మనము రోజ్ ఫ్లవర్స్ ఎలా చేయాలో చూద్దాము. దానికి కావాల్సింది ఈ క్యారీ బ్యాగ్స్, సిజర్స్, గ్లూ ఆర్ ఫెవికాల్ అండ్ టూత్పిక్. ఇవి కావాల్సిన ఐటమ్స్. సో ఫస్ట్ అయితే నేను ఇలా కట్ చేసుకున్నాను. ఈ క్యారీ బ్యాగ్ని ఇలా కట్ చేసుకున్నాను. సో దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి ఇలా ఇదంతా అతికించుకోవాలి గ్లూతో. సో ఇలా గ్లూ అప్లై చేసుకొని మిడిల్కి ఫోల్డ్ చేయాలన్నమాట. సో దీన్ని ఇలా మిడిల్కి అయితే ఫోల్డ్ చేయాలి. సో ఇది మొత్తం ఈ టోటల్ అంతా కవర్ అయినట్టు అప్లై చేసుకొని ఈ మిడిల్కి అయితే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. సో ఈక్వల్ గ్యాప్ పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఇది కట్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి, టోటల్ అంతా కట్ అవ్వకుండా ఇలా ఈక్వల్ స్పేసింగ్తో మొత్తం ఇదంతా మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఈ టూత్పిక్ తీసుకొని మనము ఇలా కట్ చేసుకున్నాం కదండి, దీనికి రోల్ చేయాలి. సో ఇలా జాగ్రత్తగా రోల్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా అక్కడక్కడ గమ్ వేసి అతికించాలి, గమ్ కానీ గ్లూ కానీ. సో ఫస్ట్ ఇలా గ్లూ అప్లై చేసుకొని దీన్ని ఇలా రోల్ చేసుకోండి జాగ్రత్తగా. సో మధ్య మధ్యలో ఇలా గ్లూ అప్లై చేసుకోవాలి. సో నేను చూపించిన విధంగా ఇలా అక్కడక్కడ ఇలా గ్లూ అప్లై చేసుకొని ఇది మొత్తం టోటల్ కవర్ అయినట్టు టోటల్ ఇదంతా కూడా మనము రోజ్ షేప్ వచ్చినంత వరకు రోల్ చేసుకోవాలి. సో అక్కడక్కడ గ్లూ అప్లై చేసుకొని ఇలా అయితే రోల్ చేసుకోవాలి. సో లాస్ట్కి రోల్ చేసిన తర్వాత ఇలా వచ్చిందండి నాకు. సో లాస్ట్ జాగ్రత్తగా ఇలా గ్లూ అప్లై చేసుకొని, సో మనము రెడ్ కలర్ యూస్ చేసుకోవచ్చు, పింక్ యూస్ చేసుకోవచ్చు, ఆరెంజ్ క్యారీ బ్యాగ్స్ కూడా దొరుకుతాయి కదండి, ఆరెంజ్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ట్రై చేస్తే మనకి బ్యూటిఫుల్ రోజెస్ అయితే రెడీ అవుతాయి. సో ఎక్కడెక్కడైతే మనకి గ్యాప్ అనిపిస్తుందో అక్కడ మళ్ళీ కొంచెం గ్లూ అప్లై చేసి అతికించుకోవాలి. సో నాకైతే షేప్ ఇలా వచ్చింది, చూసారుగా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. సో నెక్స్ట్ దీనికి ఏం చేద్దామంటే లీఫ్ రెడీ చేద్దాము. దానికి
ఈ గ్రీన్ కలర్ తీసుకొని ఇలా డ్రా చేసుకున్నాను. దీన్ని జాగ్రత్తగా కట్ చేసుకుందాము. సో ఈ గ్రీన్ కలర్ లీవ్స్ అయితే కట్ చేసిన తర్వాత ఇలా వచ్చాయండి. సో ఈ ఫ్లవర్కి మనము ఆ లీవ్స్ అనేవి అతికిద్దాము. దానికి ముందు నేను ఇలా చిన్న క్యారీ బ్యాగ్ది చిన్న పీస్ తీసుకున్నాను. సో నేను ఈ టూత్ పిక్ని కవర్ చేస్తాను దీంతో. సో దీన్ని గ్లూ అప్లై చేసుకొని సో ఇలా అయితే కవర్ చేసుకోండి. సో ఇలా కవర్ చేసుకోండి నీట్గా. సో ఇప్పుడు మనము దీనికి లీవ్స్ అనేవి అతికిద్దాము. సో నాకైతే ఎగ్జాక్ట్ గ్రీన్ దొరకలేదు. మీకు గ్రీన్ దొరికినట్టయితే ఇంకా నీట్గా కనిపిస్తుంది ఇది. సో ఇలా లీవ్స్ అనేవి అతికించండి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అయితే ఏదైతే ఉందో ఇది నీట్గా కట్ చేసుకుందాం. సో చూసారుగా వేస్ట్ క్యారీ బ్యాగ్స్తో ఎంత బ్యూటిఫుల్ రోజ్ రెడీ అయిందో. ఇలా మనం రోజ్ చేసుకొని ఫ్లవర్ వాస్ డెకరేట్ చేసుకోవచ్చు. నా రోజ్ ఫ్లవర్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.